తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ఏపీ తెలంగాణలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దాదాపు 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో 7 నిమిషాల 28 సెకండ్ల పాటు భూమి కంపించింది. అటు ఏపీలోనూ 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, జగ్గైపేట, నందిగామ, తిరువూరు, గంపలగూడెం, విసన్నపేట పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇటుపక్క 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భూ ప్రకంపనలకు సంబంధించి ప్రజలంతా భయాందోళనకు గురైన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, అంటే భూకంపాలు ఎప్పుడు కూడా మనకి ఉత్తర భారతదేశంలోనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఎర్త్క్వేక్ సంబంధించిందో అది తెలంగాణలో ఒక ములుగు ప్రాంతంలో కేంద్రీకృతమైంది అన్నది మాత్రం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ ఉన్నటువంటి అంటే తెలంగాణలో ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ ఇచ్చేటటువంటి ఎక్స్పర్ట్స్, వెదర్ మ్యాన్ అనేది మనకి సోషల్ మీడియాలో, ఎక్స్ లో కూడా ఎప్పుడు చాలా యాక్టివ్ ఉండేటటువంటి పర్సన్ తో కూడా మాట్లాడడం జరిగింది కొద్దిసేపటి క్రితము. అయితే 20 సంవత్సరాలలో ఎప్పుడు కూడా తెలంగాణలో ఇలాంటి ఎర్త్క్వేక్స్ రాలేదు, అసలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండదు. కానీ ఈ విధమైనటువంటి ఎర్త్క్వేక్ ములుగు జిల్లా కేంద్రంగా రావడం అన్నది కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బట్ దీనికి గల కారణాలు, దీనికి అంటే చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలను కూడా ప్రభావితం చేసిందంటూ ఎప్పుడు కూడా తను వెదర్ రిపోర్ట్ ముందే వచ్చేటటువంటి సూచనలను ఎప్పుడు స్పష్టంగా చెప్పేటటువంటి వెదర్ మ్యాన్ తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా ములుగు కేంద్రము అన్నది కూడా చాలా మటుకు మనకు కొన్ని జోన్స్ గా, ఇండియా వైజ్ గా కూడా కొన్ని జోన్స్ గా డివైడ్ చేస్తారు. అయితే మొత్తం మీద మనకు ఉన్నటువంటి ఏదైతే జోన్స్ ఉందో మొత్తం 5 జోన్స్ ఉంటుంది. అంటే జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అన్నది. అయితే జోన్ 2 లో మనకు తెలంగాణ ప్రాంతం వస్తుంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతం అంతా కూడా జోన్ 2 లో వస్తుంది. అయితే మనకి జోన్ 5 వచ్చే క్యాడర్ కి, అంటే ఏదైతే జోన్ 5 లో చాలా డేంజర్ ప్లేసెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనకు నార్త్, జమ్మూ కాశ్మీర్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత ఈ చుట్టూరా ఉన్నటువంటి ఏదైతే మనకు 7 సిటీస్ అని మనం ఏదైతే మనం అనుకుంటామో మొత్తం ఉండేటటువంటి అంటే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించింది, తర్వాత మనకు అరుణాచల్ ప్రదేశ్, తర్వాత డిఫరెంట్ యూపీ, తర్వాత మనకి ఇవన్నీ కూడా జోన్ 5 కిందకి వస్తుంది. మనకి ఎప్పుడు గతంలో జరిగినటువంటి అనుభవాలు అనుకోవచ్చు, మహారాష్ట్రలో జరిగినటువంటి భూకంపం ఇంకా కూడా కొన్ని సంవత్సరాలైనా కూడా మర్చిపోలేదు. అలాంటి భూకంపాలు కూడా వస్తూ ఉంటాయి ఈ యొక్క జోన్ 5 లో. అయితే ఈ రోజు ములుగులో జరిగినటువంటి ఏదైతే కేటగిరీ ఉందో జోన్ 2 లో వచ్చేటటువంటి ప్రాంతం ములుగు జిల్లా. దాదాపు ఈ రోజు 7 గంటల 25 నిమిషాలకు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో మొత్తం అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ప్రకంపనలు ఇక్కడ చుట్టూరా ఉన్నటువంటి అటు కర్ణాటక కానీ, తర్వాత ఇటు కేరళ కానీ, తర్వాత ఇక్కడ మనకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల వరకు కూడా కొంత ఇక్కడ కూడా ఏదైతే ములుగు జిల్లాల కేంద్రంగా ఏర్పడినటువంటి భూకంపం నేర్చుకుందో ఇక్కడ కూడా దాని ప్రభావం కొంత మట్టుకు మాత్రం ఇక్కడ క్షీణించిందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి అందుతున్నటువంటి సమాచారం. కానీ ఢిల్లీలో మాత్రము అంత మనకి ఇక్కడ అటువంటి ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు. కానీ ఈ ములుగు తెలంగాణ రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలలో మాత్రము కొంత ప్రకంపనలు మాత్రము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఫేస్ చేశారని మాత్రము మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఎప్పుడు కూడా తెలంగాణలో ఇలాంటి భూకంపాలు చాలా సేఫ్ జోన్. అటు దేనికైనా కానీ, భూకంపాలకైనా కానీ చాలా సేఫ్ అయినటువంటి స్టేట్ తెలంగాణ చేసి చాలా మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా అంటారు. అంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎక్కడైనా కానీ మనకి తమిళనాడు అయినా కానీ, తర్వాత అటు గుజరాత్ అయినా కానీ, ముంబై అయినా కానీ, ఎవరైనా కానీ అక్కడి నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిపోవడానికి ఎందుకు వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారంటే ఫస్ట్ వచ్చేసి మనకి వెదర్ రిపోర్ట్, తర్వాత ఇంకొకటి ఎర్త్క్వేక్ సేఫ్ జోన్.
తర్వాత ఎటువంటి మనకు సముద్రం నుంచి వచ్చేటటువంటి సైక్లోన్స్ దీని నుంచి కూడా తట్టుకునేటటువంటి ఒక సేఫ్ జోన్ అన్నది దాంతో చాలా మంది ప్రజలు ఇక్కడ వ్యాపార నిమిత్తంగా తెలంగాణకు వచ్చి స్థిరపడేటటువంటి అవకాశాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజు ఎర్త్ క్విక్ అనేది కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మాత్రం భయాన్ని, ఒక ప్రకంపనను సృష్టించింది. అసలు కొంతమంది ఇళ్ల నుంచి బయటికి వచ్చి మాకేమవుతుందన్నటువంటి ఆలోచన కూడా లేనటువంటి సిచ్యుయేషన్ మాత్రం ఈ రోజు టోటల్ తెలంగాణ ప్రజలు చూసారని చెప్పవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కళ. ములుగు జిల్లా కేంద్రంలోని ములుగు గ్రామంలో ఆదర్శ నగర్లో ఈరోజు ఉదయం 7:30 నేను ఇంట్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతా ఉన్నా. ఒక సెకండ్ 2 సెకండ్లు ఇట్లా భూమి కంపించినట్టు అయింది. బిల్డింగ్ అంతా ఊగినట్టు అయింది. భయపడి బయటకు వచ్చినాం ఏం జరుగుతూ ఉందని. మనకి ఇప్పటివరకు భూకంపం అనగా విన్నాం కానీ చూడలేదు. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. భయభ్రాంతులకు గురై బయటికి రావడం జరిగింది. వచ్చేసరికి మా చుట్టుపక్కల నైబర్స్ కూడా రోడ్ ఎక్కడం జరిగింది. అందరూ దాదాపు ములుగు అందరినీ ఫోన్ చేసి తెలుసుకుంటే ములుగు మొత్తంలో భూకంపం వచ్చినట్టు నిర్ధారణ అయిందండి. ఈరోజు ఉదయం 7:30కు ఒక అరక్షణం పాటు భూమి కంపించినట్టుగా అయింది. మేము కూర్చున్న వాళ్ళం ఇట్లా సొలిగినట్టుగా అయిపోయింది. పడుకున్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడి అకస్మాత్తుగా లేచినాం. భయాలందరూ గురైనాం. అందరం ఇంటి నుంచి బయటికి ఉరికి వచ్చేసినాం. పిల్లలు పెద్దలు అందరూ బయటకు వచ్చినాం. అందరం ఒక 10-15 నిమిషాల పాటు ఏం జరిగిందో అర్థం కాక ఇట్లా ఎందుకు అయిందని చర్చించుకుంటే ఇది భూకంపమే అనే ఆలోచన వచ్చేసింది. ఇలా ఎప్పుడో మా చిన్నప్పుడు మా తండ్రులు చెప్పారు ఎప్పుడో 50-60 ఏళ్ళ క్రితం ఒకసారి ఇలా వచ్చిందని. మళ్ళీ ఇది మేము చూడడం, అందుకే కొంచెం భయం అయింది. వచ్చినాం. ఇప్పుడైతే ఏం లేదు, అందరం ఓకే. మహబూబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాద్ జిల్లా అసిరాపురం కాలనీ వాస్తవ్యులమైనటువంటి మేము. వాంక్రోత్ రమేష్ నా పేరు. అసినాపురం కాలనీలోని 7:24 సమయంలో భూమి మొత్తం కంపించినట్లు అనిపించి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, సోఫాలు అన్నీ కూడా వైబ్రేషన్కు గురి కావడం జరిగింది. ఇది గమనించినటువంటి మేము దాదాపుగా ఒక 10-15 సెకండ్ల పాటు భూమి మొత్తం కూడా కంపించినట్లుగా అనిపించింది. ఈ కంపించినటువంటి ఈ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భయానికి గురై, భయభ్రాంతులకు గురై ఇంట్లో నుండి ఒక్కసారిగా బయటికి పరిగెత్తుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఏందా అని గమనిస్తే బయటికి వచ్చినటువంటి తర్వాత కూడా ఇల్లు, ఇంటికి ఉన్నటువంటి గేటు ఇవన్నీ కూడా వైబ్రేషన్కు గురై ఒక రకమైనటువంటి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఏంటా అని తేతుకునే లోపే భూకంపం వచ్చినట్లుగా నిర్ధారించుకున్నాము. అదే సమయంలో మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై ఒకటేసారి బయటికి వచ్చి రోడ్డు మీద నిలబడడం అనేటువంటిది జరిగింది.